రాష్ట్రంలో కాంగ్రెస్ నియంత పాలన కొనసాగుతూనే ఉంది. ప్రశ్నించిన గొంతులను నొక్కుతూ అక్రమ అరెస్టులకు తెగబడుతుంది రేవంత్ సర్కార్. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో అంగన్వాడీ టీచర్లను, హెల్పర్లను అక్రమ అరెస్టు చేశారు పోలీసులు. న్యాయపరమైన డిమాండ్లు, సమస్యల పరిష్కారానికి చలో ఇందిరా పార్కు వెళ్తున్న అంగన్వాడీలను అక్రమంగా పోలీస్ స్టేషన్లో బంధించారు బాన్స్వాడ పోలీసులు. ఎన్నికల సమయంలో అంగన్వాడీల సమస్యలు తీరుస్తామని చెప్పి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ గోడును పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు అంగన్వాడీలు. తాము గొంతెమ్మ కోరికలు ఏం కోరడం లేదని, కనీస వేతనం 18,000 ఇవ్వాలని, ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వాలని కోరుతున్నట్లు అంగన్వాడీలు తెలిపారు. ఇప్పుడు 2-3-4 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి పెట్టుకున్నదే ఉన్నది. మేము చాలానే జీతంలో 13,650తో మేము ఎన్నో ఏళ్ల నుంచి మా టీచర్స్ 50 రూపాయలతో ఉద్యోగంలో చేరిరు. దాని తర్వాత కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మా బాధ, మా వేదన మేము ప్రభుత్వానికి తెలియజెప్పాలని చెప్పేసి ఈరోజు మేము ధర్నా చేయడానికి ఇందిరా పార్క్కి ముట్టడికి ఈరోజు వెళ్ళడానికి మేము సిద్ధమయ్యాము రాష్ట్ర వ్యాప్తంగా. అయినా కూడా మమ్మల్ని అక్కడెక్కడ పొద్దున 4 గంటల నుంచి మమ్మల్ని అక్రమంగా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. అసలు ఈ అరెస్ట్ చేయడం వల్ల మేము చేసే ప్రయోగాలు, మేము చేసే ధర్నాలు, సమ్మెలు మేము ఎక్కడ అనేది ఆపము.